స్టెప్పింగ్ ఇంటూ అన్నోన్. మనకి తెలీదు. పిల్లలు ఎటువంటి ఛాలెంజ్‌తో పైకొస్తారో, మనం కాన్షియస్ పేరెంటింగ్‌తో వాళ్ళతో ఎలా డీల్ చేయాలో, మీకేమి ఒక పర్టిక్యులర్ సిలబస్ ఏమి ఉండదిక్కడ. వాళ్ళు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. వాళ్ళెలా బిహేవ్ చేస్తారో మీకు తెలీదు. మీ లోపల ఏం ఇగో వూండ్స్ ఉన్నాయో, ఏం గాయాలున్నాయో కూడా తెలీదు. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ డే ఈ పేరెంటింగ్‌లో స్టెప్పింగ్ ఇంటూ అన్నోన్. మనకి తెలియని దాంట్లో మనం అడుగు పెడుతూ ఉంటాం. ఆ తెలియని దాంట్లో అడుగుపెట్టి మనం వి హావ్ టు ఫిగర్ ఇట్ ఔట్ ఏం చేయాలి విత్ లాట్ ఆఫ్ కాన్షియస్‌నెస్. అందుకే కాన్షియస్ పేరెంటింగ్ చాలా చైతన్యవంతంగా పెట్టాలి. ఆ తెలియని దాంట్లోకి అడుగు. ఏ ఛాలెంజ్ ఒస్తదో తెలీదు. ఏ టాంట్రమ్ ఒస్తదో తెలీదు. ఏదన్నా రావచ్చు. రోజుకొక ఛాలెంజ్, పూటకొక ఛాలెంజ్ రావచ్చు. సో, ప్రతి నిమిషం కూడా ఆ తెలియని దాంట్లోకి అడుగుపెట్టడానికి, పూర్తి చైతన్యవంతంగా అడుగుపెట్టడానికి, దాంతో డీల్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 మంది పేరెంట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళకి 100 రకాల గతాలు, 100 రకాల గాయాలు, 100 రకాల ఇగో ప్యాటర్న్స్ అండ్ 100 రకాల పిల్లలు. దేర్ ఈస్ నో పర్టిక్యులర్ సిలబస్. నీ కిడ్ ఇలా చేస్తే నువ్విలా చెయ్యి, ఆళ్ళలా చేస్తే నువ్విలా చెయ్యి అని చెప్పడానికి దేర్ ఈస్ నో డైలాగ్. ఎప్పుడైనా సరే ఒక అన్‌నోన్ సిట్యుయేషన్ మన జీవితంలోకి రావచ్చు. వస్తూనే ఉంటాయి అలాగా. వి హావ్ టు స్టెప్పింగ్ ఇంటూ అన్‌నోన్. సో, ఏమైందంటే ఒకసారి నేను రీసెంట్‌గా జరిగిన ఒక సిట్యుయేషన్ చెప్తాను మీకు. సో, మా చిన్న పాప. ఓకే. వీళ్ళందరూ ఏంటంటే అండి, మన పిల్లలు మనకు గొప్ప గురువులండి. చాలా గొప్ప గురువులనమాట. వాళ్ళు మనల్ని పరీక్ష పెడతా ఉంటారు. ఒక్కోసారి చాలా సార్లు వాళ్ళకి నేర్పించడానికి ఏముండదు. మొత్తం మనం నేర్చుకోవడానికే ఉంటదనమాట. ఆళ్ళెంత గొప్ప గురువులంటే, సో, ఏమైందంటే వాల్ కొలాజ్ ఒకటి తీసుకొచ్చాము పిల్లలిద్దరికీ. వాళ్ళ వాల్ మీద రకరకాల పిక్చర్స్ పెట్టుకొని, ఆ కొలాజ్ వాళ్ళ రూమ్‌ని డెకరేట్ చేసుకుంటారు. ఆ వాల్ కొలాజ్‌లో ఉన్న పిక్చర్స్ ఇద్దరు పంచుకుంటున్నారు. సో, అందులో కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. 3 అడ్వెంచర్స్ యూ వాంట్ టు డూ. అంటే 3 ప్లేసెస్ యూ వాంట్ టు విజిట్. అంటే మీరు 3 చేయాలనుకున్న సాహసాలేంటి? 3 సాహసాలు రాయండి. 3 మార్పులు మీకు కావాల్సినయి ఏంటి రాయండి. అలా మొత్తం అయన్నీ ఉన్నాయన్నమాట. ఉంటుంటే ఆహ్, 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 కొలాజ్ యొక్క పిక్చర్స్ పంచేటప్పుడు ఈ పిల్లలిద్దరి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటే అండ్ ఐ సపోర్టెడ్ మై ఎల్డర్ వన్ సపోర్ట్ చేసి దీని చేత ఇప్పించానన్నమాట ఒక పిక్చర్ దానికి. బికాస్ ఇట్స్ ఎ ఫెయిర్ థింగ్ వాటెవర్ అకార్డింగ్ టు మై అండర్‌స్టాండింగ్ ఇట్స్ ఫెయిర్ థింగ్ టు గివ్ హర్ బికాస్ అలాంటి పిక్చర్స్ చిన్న పాప దగ్గర చాలా ఉన్నాయి. దాని దగ్గర ఒకటి కూడా లేదు. సో, నీ దగ్గర ఇన్ని ఉన్నాయి కదా! అక్కకివ్వని ఇప్పించాను. ఇప్పించాను తర్వాత దే ఆర్ స్టిల్ వర్కింగ్ విత్ దోస్ పిక్చర్స్ అన్నమాట. అయిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ షాకులిస్తా ఉంటారంటే, అయితే 3 థింగ్స్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేసి పిక్చర్ ఉందనమాట. దాని మీద నేనిచ్చాను. నీకు 3 థింగ్స్ ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు? దీని మీద రాయాలిరా నువ్వు. అది రాసి పెట్టుకోవాలి అని చెప్పి ఇచ్చాననమాట. ఇస్తే అదేం రాసిందంటే ఫస్ట్ థింగ్, ఐ వాంట్ అమ్మ టు గెట్ ఔట్ ఆఫ్ మై బిజినెస్ అని రాసింది. దట్ ఈస్ ద ఫస్ట్ చేంజ్ షీ వాంట్ అన్నమాట. ఇట్స్ లైక్ ఎ షాక్ ఫర్ మీ. ఐ వాంట్ అమ్మ టు గెట్ ఔట్ ఆఫ్ మై బిజినెస్. ఎందుకంటే ఆ పిక్చర్ దానికి ఇప్పించాను కాబట్టి. సో, అక్కడ నేను ఇగోలోకెళ్ళిపోయాననుకోండి, ఇట్ విల్ క్రష్ మై ఇగో అన్నమాట. అండ్ ఐ విల్ రియాక్ట్ లైక్ ఎ రెబెల్ లాగా నేను రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అయ్యి థిస్ ఈస్ హౌ యూ డూ నువ్విలాగా నాతో బిహేవ్ చేస్తావా అని చెప్పి నేను అరుస్తాను. లేదంటే బ్లాక్‌మెయిల్ చేస్తాను. తర్వాత ఏం చేయమని అడిగినా నా దగ్గరికి ఎందుకొచ్చినా సరే, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ యూర్ బిజినెస్ అంటాననమాట. నేను రకరకాలుగా రియాక్ట్ అవ్వచ్చు దానికి. సో, ఎలా రియాక్ట్ అయ్యాను? బికాజ్ అలాంటి ఛాలెంజ్ ఒస్తది. ఆ పాప అలా చెప్తదని నేను అనుకోలేదు. ఇట్ ఈస్ ఎ షాక్. ఇట్ ఈస్ స్టెప్పింగ్ ఇంటూ అన్‌నోన్. ఐ హావ్ టు బీ కాన్షియస్. అక్కడ నేను దాన్ని పర్సనల్‌గా తీసుకోకూడదు. నేను ఇగో‌లోకి పోకూడదు. నేను గాయపడకూడదు. అలాగే పాపని గాయపరచకూడదు. అక్కడ నేను ఏం చేయాలి? ఎలా చేయాలనేది ఇట్ ఈస్ ఆల్ టు డూ విత్ మై కాన్షియస్‌నెస్ అండ్ అండర్‌స్టాండింగ్ ద కిడ్. ఇట్ ఈస్ నాట్ హెర్ ఫీలింగ్. అదేమి తన ఫీలింగ్ కాదు. అండ్ తన వాల్ అంతా డెకరేట్ చేసుకుంటోంది తర్వాత. సో, డెకరేట్ చేసుకునేటప్పుడు నేనక్కడే కూర్చున్నాను. అండ్ ఆ టేప్ తీసి, కట్ చేసి, దానికి పెట్టి, ఆ డిజైన్‌లో పెట్టడానికి షీ ఈస్ స్ట్రగ్లింగ్. ఎందుకంటే అదొక షేప్‌లో పెట్టాలి. టేప్ కట్ చేయాలి. ఆ పిక్చర్‌ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. ఒకటి పైకి పెట్టాలి. ఒకటి కిందకి పెట్టాలి. దేర్ ఈస్ సమ్ అలైన్‌మెంట్. సో, ఐ యామ్ దేర్. షీ వాంట్ మీ టు బి దేర్. నేనక్కడే ఉండాలి. పెట్టుకుంటుంది. సో, ఐ వాంట్ టు హెల్ప్ హెర్. ఈ టేప్ కట్ చేసి ఇవ్వనా అంటే, "నో. నాకివ్వద్దు" అన్నది.
పోనీ తర్వాత పిక్చర్ నీకివ్వనా అంటే, నో. తర్వాత పిక్చర్ కూడా నాకివ్వద్దు. పోనీ అయితే నేనెళ్లి నా పని జేసుకోవాలంటే, నో యూ హావ్ టు సిట్ హియర్. సో, తర్వాత అప్పుడు నేనన్నాననమాట. ఓకే. మొత్తం నీ అంతట నువ్వెలా చేసుకుంటున్నావో నేను చూడాలని నువ్వనుకుంటున్నావా అంటే, యెస్ అన్నది. ఓకే. సో, ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఐ విల్ బి హియర్ అని చెప్పాను. నేను నీ ఫీలింగ్స్‌ని రెస్పెక్ట్ చేస్తున్నాను. నేనిక్కడే ఉంటాను. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ అని చెప్పినప్పుడు, ఆ అమ్మాయి ఫేస్‌లో వచ్చిన ఒక మెరుపు నేను చూసాను. అంటే అంతకు ముందే ఇదయింది. గెట్ ఔట్ ఆఫ్ మై బిజినెస్ అని చెప్పి రాసిందనమాట. అంతకు ముందే అదయింది. తర్వాత ఇదయింది. సో, దే ఆర్ సో ప్లెయిన్, సో వల్నరబుల్, సో ఓపెన్. వాళ్ళ మైండ్‌లో ఏదుంటే అది చెప్తారు. ఆ క్షణానికి మాత్రం. దానిని మనం పర్సనల్‌గా తీసుకొని ఈగోలకి పోయి అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి అండ్ వాళ్ళకి ఏం కావాలి? దే నీడ్ మై అటెన్షన్. నేను తను ఎలా పెడుతోందో అది నేనక్కడ కూర్చొని చూడడం తనకి కావాలి. ఐ డోంట్ షీ డోంట్ వాంట్ ఎనీ హెల్ప్. షీ డోంట్ వాంట్ ఎనీ సజెషన్స్. ఈ పిక్చర్ ఇక్కడ బావుంటది. ఈ పిక్చర్ ఇక్కడ బావుంటది. ఏమి చెప్పకూడదు. ఏమి హెల్ప్ చేయకూడదు. కానీ ఆహ్, నన్ ఆ వాల్యూ నేను చేస్తుంటే మా అమ్మ నన్ను కూర్చొని చూస్తోంది. అంటే ఐ యామ్ వాల్యూ. ఐ యామ్ వాల్యుబుల్. మై వర్క్ ఈస్ వాల్యుబుల్. సో, ఐ హావ్ హర్ అటెన్షన్. ఐ హావ్ హర్ టైమ్ హియర్ అనే ఒక ఫీలింగ్ కావాలన్నమాట. ఆ ప్రతి యాక్ట్ లోపల వాళ్ళకి ఏం కావాలి? ఏం వద్దు? అండ్ ఐ డిడ్నిట్ కమ్ టు ఈ అండర్‌స్టాండింగ్ నేను ఒక రోజులో వచ్చేయలేదు. ఈ అండర్‌స్టాండింగ్ రావడానికి ఎన్నో మిస్టేక్స్ చేసి, అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాతే వచ్చాననమాట. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ స్టెప్పింగ్ ఇంటూ అన్నోన్ మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడు ఏమి త్రో చేస్తారో తెలీదు. మన లోపల ఎప్పుడు ఏ వూండ్ కదులుతదో మనకి తెలియదు. వి హావ్ టు బి వెరీ అవేర్. చాలా అవేర్‌నెస్, చాలా కాన్షియస్‌నెస్ కావాలి. ప్రతి క్షణం స్టెప్పింగ్ ఇంటూ అన్నోన్. దేర్ ఈస్ నో సచ్ గైడ్. మనల్ని స్టెప్ రూట్ మ్యాప్ లాగా, గైడ్ లాగా ఏముండదిక్కడ. ఓన్లీ సమ్ థంబ్ రూల్స్ ఉంటాయి అంతే. ఐడెంటిఫైయింగ్ యువర్ యువర్ ఇగో ప్యాటర్న్స్ అండ్ బీయింగ్ కాన్షియస్‌నెస్, కనెక్షన్, అండర్‌స్టాండింగ్ ఈ థంబ్ రూల్స్‌తో మనం వెళ్ళాలి తప్ప దేర్ ఈస్ నో రూట్ అండ్ గైడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే రెడీ ఫర్ ద టైట్ రోప్ వాక్. ఇది కూడా ఒక సన్నని తాడుంటది. ఆ తాడు మీద మనం నడవాలన్నమాట. దాని మీద పడిపోకూడదు. దాని మీదే నడవాలి. అదే పేరెంటింగ్. ఏంటి ఆ సన్నని తాడు అంటే, మనం పట్టించుకోకుండా పిల్లల్ని వదిలేయకూడదు. అలాగని చెప్పి ఇన్‌ఫ్లూయెన్స్ చేయకూడదు. వాళ్ళకి నేర్పించాలి, సహాయం చేయాలి, కానీ పవర్ చూపించకూడదు. సో, వి కిడ్స్ నీడ్ అస్. కానీ కంట్రోల్ అనే పవర్‌తో వాళ్ళకొద్దు. ఆ కనెక్షన్‌తో మనం వాళ్ళకి కావాలి. వాళ్ళు మనల్ని అపారమైన నమ్మకంతో ఎంచుకొని మనల్ని పుట్టారు. సో, మనం చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. ఆ బాధ్యతని చాలా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అన్‌కండీషనల్‌గా మన ఓన్ మూవీలు, మన ఓన్ స్క్రిప్ట్‌లు ప్లే చేసుకోకుండా, మన సొంత గాయాలు తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దకుండా, చాలా కాన్షియస్‌నెస్‌తో అట్ ద సేమ్ టైమ్ ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని, హెల్ప్ చేస్తూ, గైడ్ చేస్తూ, నేర్పిస్తూ అన్నీ చెయ్యాలి. కానీ కంట్రోలింగ్‌గా కాకుండా, ఈగోతో కాకుండా చెయ్యాలి. ఆ టైట్ రోప్ మీద మనం వాక్ చేయాల్సుంటుంది. ఆ టైట్ రోప్ వాక్‌ని మనం నేర్చుకోవాలి. ఆ రోప్ మించి కింద పడుతూ ఉంటాం. పడినప్పుడల్లా మళ్ళీ అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. మళ్ళీ అదే తాడెక్కాలి. మళ్ళీ అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. మళ్ళీ అదే తాడెక్కాలి. ఎన్నో సార్లు పడతాము. కానీ తిరిగి, తిరిగి, తిరిగి ఒక ఎక్కినప్పుడల్లా మనం మరికొంత బ్యాలెన్స్‌ని మనం తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో, అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వెరీ కత్తి మీద సాము లాంటిదనమాట. చాలా అవేర్‌నెస్‌గా ఉండాలి. ఒక తాడు మీద నడిచినప్పుడు ఎంత బ్యాలెన్స్‌గా, ఎంత అవేర్‌గా అడుగు తీసి అడుగేస్తాం. తర్వాత అడుగు అన్నోన్. అడుగు బ్యాలెన్స్ అవుతదో లేదో తెలీదు మనకి. అక్కడ ఒక సన్న కడ్డీ కూడా కాదు. తాడు రోపు. ఆ రోప్ ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. సో, అలాంటిదే ఈ పేరెంటింగ్ కూడా. కానీ నడవాల్సిందే. కానీ ఒక్కసారి మాస్టర్ చేశామనుకోండి, ఎంత ప్రౌడ్‌గా, ఎంత హ్యాపీగా, ఎంత బ్యాలన్స్‌డ్‌గా వెళ్తదంటే చాలా, చాలా, చాలా బావుంటుందనమాట. జర్నీయే చాలా అమేజింగ్‌గా ఉంటుంది.